వినాయకుడికి ఉండే పూజనీయుడు కావడానికి మొదటి అర్హత ఏమిటి అంటే తల్లి ప్రేమని సంపాదించగలిగాడు. అద్రిసుత హృదయానురాగ సంపాది. మనం అందరము అది నేర్చుకోవాలి. తల్లి ప్రేమని సంపాదించగలగాలి. పార్వతీదేవి ప్రేమని ఆయన పొందగలిగాడు. మనం ముందు పొందవలసింది తల్లిదండ్రుల ప్రేమని. ప్రతి యువకుడు, ప్రతి యువతి ఇవాళ ఆలోచించవలసింది ఏమిటంటే, మా అమ్మ చెప్పిన మాట నేను వింటున్నానా, మా నాన్న చెప్పిన మాట నేను వింటున్నానా. ఎందుకంటే 3 లోకాలు కలిపి వెతికినా, పెద్ద టెలిస్కోపులు పెట్టుకుని వెతికినా మన క్షేమం కోరేవాళ్ళు తల్లి తండ్రి తప్ప మరొకరి ఈ ప్రపంచంలో ఉన్నారు. నిజంగా మన క్షేమం కోరేవాళ్ళు వాళ్ళే. మనం తప్పు చేసినా క్షమిస్తారు. మహాపాపం చేస్తే పోలీసులు అరెస్టు చేయడానికి వస్తే మంచం కింద దాచేస్తారు. ఇంత ప్రేమమూర్తులు ఎక్కడైనా ఉంటారండి అసలు. పైగా తల్లి అయితే రోడ్డు మీదకి వచ్చి మావాడు ఒక్కడే చేశాడా, ఊళ్ళో ఎవరూ చేయలేదా అంటుంది. ఏమనాలి ఈ పిచ్చి ప్రేమని? పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరినీ మీరు బయట తిరగనిస్తున్నారు, మావాడో దొరికాడా. ఈ వాదన చూడండి ఎంత విచిత్రం. తండ్రి ఏమంటాడు, కాస్త గంభీరమైన మనిషి కాదు, మన కర్మే, ఏం చేస్తాం, మనం బిడ్డను అలా పెంచాం, వదిలేయి, ఆడు చావాడు చస్తాడు అంటాడు. కొంత గట్టివాడు కాబట్టి తండ్రి ఆ మాట మాట్లాడతారు. తల్లి ఏమంటుంది, నేను వదిలేసి నువ్వు వదిలేస్తాడు, ఏమైపోతాడాయా. ఇది విచిత్రం. ఇది అంటే ప్రతి యువకుడు, ప్రతి యువతి ఇవాళ ఆలోచించవలసింది ఏమిటి అంటే, ప్రపంచమంతా నిన్ను వదిలేసిన మిత్రమా, నిన్ను ఒళ్ళో పెట్టుకుని కాపాడడానికి నీ తల్లి సిద్ధంగా ఉంది, నీ తండ్రి సిద్ధంగా ఉన్నాడు. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. జీవితంలో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలో అర్థమవుతుంది. వినాయకుడికి ఉండే పూజ